హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా కుక్కర్లో రొయ్యల పలావ్ చేసి చూపించబోతున్నాను. ఇలా చేసుకున్నట్టయితే ఈ రొయ్యల పలావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రొయ్యల పలావ్ తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు రొయ్యల పలావ్ తయారు చేసుకోవడానికి పెద్ద సైజులో ఉండే రొయ్యలు తీసుకుని పైన పొట్టు తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్పైసీకి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఈ రొయ్యలను ఉడికించుకోవాలి. ముందుగా రొయ్యలను ఉడికించుకున్న తర్వాత రొయ్యల పలావ్ చేసుకున్నట్టయితే ఈ రొయ్యల పలావ్లో రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయి. రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు రొయ్యలను బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యల పలావ్ కుక్కర్లో చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, అలాగే యాలకులు, కొంచెం జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. మసాలాలు ఆయిల్లో బాగా వేగి మంచి అరోమా వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. వీటిని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ముందుగా ఉడికించుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలను కూడా 4-5 నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేగించుకోవాలి. రొయ్యలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో 2-3 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని కూడా ఆయిల్లో వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కొలతలతో వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే రొయ్యల పలావ్ పొడిలాడుతూ ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పలావ్ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పలావ్ రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ రొయ్యల పలావ్ పొడిలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.